హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అంటే మన లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ని మనం షార్ట్ వీడియోస్గా ఎలా మార్చాలి ఏంటనేది ఈ వీడియో అనమాట. సో మెయిన్గా మన కైన్మాస్టర్ ఓపెన్ చేసుకొని ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక 9:16 రేషియో అయితే పెట్టుకోవాలన్నమాట. సో 9:16 రేషియో అనేది మన షార్ట్ వీడియోస్కి కావాల్సిన రేషియో అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక లాంగ్ వీడియోని అయితే తీసుకోండి. లాంగ్ వీడియో మీన్స్ 16:9 రేషియోలో ఉన్న లాంగ్ వీడియో అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఒక వీడియో అయితే నేను తీసుకున్నాను. సో మీరు చూడొచ్చు. సో ఇటువంటి వీడియోని మనం ఏం చేయాలంటే షార్ట్ వీడియోలో చేయాలి. అంటే దీన్ని 1 మినిట్గా కుదించాలి, అదేవిధంగా ఫ్రేమ్లో కూడా సెట్ చేయాలి. సో దీనికి ఏం చేస్తారంటే ముందు వాయిస్ అనేది డౌన్ చేసుకోండి. ఇలా వాయిస్ మీద క్లిక్ చేసి డౌన్ చేసుకోండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనకి అవసరమైన పార్ట్స్ అన్నిటిని చూసుకొని, అంటే మనకి ఏ పార్ట్స్ అవసరం అని చూసుకొని ఇలా మనకి ట్రిమ్ చేసుకోవాలన్నమాట, ఎటు కావాలంటట్టు. సో ఇలా మనం జరుపుకొని సో ఒక్కొక్కటి స్ప్లిట్ చేసుకొని అండ్ ఏ పార్ట్స్ అయితే కావాలి, సో ఈ పార్ట్స్ అయితే కావాలి కదా, సో ఇలా స్ప్లిట్ చేసుకొని అవసరం లేని పార్ట్స్ అనేవి డిలీట్ చేసుకోండి. ఇది మీకు ఐడియా ఉంటుంది, ఈ స్ప్లిట్ చేసుకోవడం, కట్ చేసుకోవడం. ఐడియా లేకపోతే నేను నెక్స్ట్ షార్ట్ వ్లాగ్లో కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో కైన్మాస్టర్ ఎడిటింగ్ కూడా చెప్తాను. సో ఇది అవసరం లేనివన్నీ మనం కటింగ్ అయితే చేసుకుందాం. నాకు మొత్తం ఒక 3 పార్ట్స్ కావాలనుకుందాము. సో ఇవ్వండి, ఇక్కడ మనకి ఒక 28 వరకు తీసుకున్నాను అండ్ ఇంకో కొంచెం తీసుకుందాము. కరెక్ట్గా 1 మినిట్ మనకి కావాలి. సో 1 మినిట్ కావాలి కాబట్టి మనం ఇలా తీసుకుంటున్నాం. అంటే అవసరమైన పార్ట్స్ మాత్రమే తీసుకుంటాను. సో మీరు కూడా అవసరమైన పార్ట్స్ అయితే మీరు తీసేసుకోండి. సో ఇలా మనకి వస్తుంది అనమాట. సో మొత్తం మనం ఎంత కావాలి 1 మినిట్ కంటే ఎక్కువ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీనికి ఫ్రేమ్ సెట్ చేయాలి. ఫ్రేమ్ సెట్ చేయాలంటే ఇది మీకు స్పీడ్లో పెట్టుకోండి ఫస్ట్. ఎందుకనంటే మీకు ఫ్రేమ్స్ అనేవి ఫాస్ట్గా ఉన్నప్పుడు షార్ట్ వీడియో అనేది బోర్ కొట్టదు అనమాట. ప్రతి ఫ్రేమ్ని మనం ఏం చేస్తామంటే 1.4లో పెట్టుకుంటాం స్పీడ్. సో ఇది ఎందుకంటే ఇది ఆప్షనల్ కంప్లీట్గా. ఏంటంటే తక్కువ 1 మినిట్లోనే ఎక్కువ మ్యాటర్ మనం చూపించాలి అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు మాత్రమే మీకైతే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతారనమాట. ఎక్కువ కంటెంట్ చూపిస్తున్నారు, 1 మినిట్లో ఎక్కువ కంటెంట్ చూపిస్తున్నారు. సో నేను 59 సెకండ్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను. ఇలా వచ్చినాక దీన్ని ఏం చేస్తారంటే ఫ్రేమ్స్ అనేవి సెట్ చేయాలి. ఫ్రేమ్స్ సెట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో అంతే అనమాట. సో ఫ్రేమ్స్ ఎలా సెట్ చేయాలంటే ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే ప్యాన్ అండ్ జూమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఇస్తాడు, స్టార్ట్ పొజిషన్, ఎండ్ పొజిషన్. స్టార్ట్ పొజిషన్ ఏం చేస్తారంటే మీకు ఎక్కడ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు అనేది 2 వేలతో డ్రాగ్ చేయాలన్నమాట. ఇలా మనం డ్రాగ్ చేసినప్పుడు సో మనకి స్టార్ట్ అవ్వాలనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఎండ్ పొజిషన్ ఏంటి, సో ఎండ్ పొజిషన్ కూడా మనమైతే ఇలా సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయకూడదు. ఎందుకు అని అంటే క్లిక్ చేస్తే ఓన్లీ ఫ్రేమ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ అనేది ఈక్వల్ అయిపోద్ది అనమాట. ఇలా ఈక్వల్ అయిపోతుంది అంటే 2 ఫ్రేమ్లు ఒకేలాగా అయిపోతాయి. అలా అవ్వకుండా మనం ఏంటంటే ఒక సైడ్ ఒక పక్క నుండి ఇలా మనం పెట్టుకుంటే అది ఫ్రేమ్ మొత్తం కవర్ అవుతుంది అనమాట. సో ఇటు మనం పెట్టుకుంటే అక్కడ నుండి మొత్తం ఆ ఏరియా మొత్తం కవర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇలా మనం ఫ్రేమ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఫ్రేమ్ కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట. డ్రాగ్ చేసుకుంటున్నాను. ఎండింగ్ ఫ్రేమ్ కూడా ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఫ్రేమ్ కూడా మనం అయితే తీసుకుందాం. సో నేను ఏంటంటే లాంగ్ వీడియోస్ని షార్ట్స్ వీడియోస్గా ఎలా చేయాలి ఏంటనేది మీకైతే చెప్తున్నాను. సో మన నెక్స్ట్ ఫ్రేమ్ కూడా పెట్టుకుందాము. సో ఇదిగోండి నెక్స్ట్ ఫ్రేమ్ కూడా పెట్టేసుకుంటున్నాను. సో అలా మనం అన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా మనమైతే ఫ్రేమ్స్ అనేవి సెట్ చేసుకోవాలి. ఫ్రేమ్ అనేది కరెక్ట్గా పొజిషన్లో పెట్టుకోవాలి. మీరు ఏదైతే చూపిద్దాం అనుకుంటున్నారో అదైతే చూపించాలన్నమాట. సో మనం ఫ్రేమ్స్ అనేవి ఇలా మనం జూమ్ అవుట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ మీకు క్లియర్గా కనిపిస్తుంది, ప్యాన్ అండ్ జూమ్ అని. సో ఇలా మనకు వచ్చిన దాన్ని ఇలా పెట్టుకొని ఏమీ లేదు, ఇక్కడ మనకి రికార్డ్ మీద క్లిక్ చేసి సో మన ఇక్కడ నుండి కంప్లీట్ అయిపోయిన వెంటనే మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తాం. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకుంటాం అనమాట. అంటే ఫుల్ హెచ్డీలో పెట్టుకుంటాం, 30 ఫ్రేమ్స్లో పెట్టుకుంటాము, బిట్రేట్ 10లో పెట్టుకొని సేవ్ అయితే చేసుకుంటాం. సింపుల్గా ఈ విధంగా మనమైతే
ఒక లాంగ్ వీడియోని షార్ట్ వీడియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది ఈ విషయం అడిగారనమాట, ఈ వీడియో చేయండి అని చెప్పి. మీరు కూడా ఏదైనా కైన్ మాస్టర్లో ఏదైనా లేదంటే పిక్సెల్ యాప్లో కానీ ఏదైనా వీడియోస్ కావాలనంటే నాకు కామెంట్ చేయండి. నేను అటువంటి వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. యూట్యూబర్స్కి ఉపయోగపడే వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.